హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం ఛానల్. నేను మీ నివేదిత. కార్తీక పురాణము. ఓం నమ శివాయ. సంపూర్ణ కార్తీక పురాణము చతుర్థాధ్యాయము 4వ రోజు పారాయణం. దీపారాధన మహిమ. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందెదరని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమి చేయవలెను, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలెనో వివరింపుడు అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెప్పారు. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కారములను చేయవచ్చును. దీపారాధన ముందు అతి ముఖ్యము. దీని వలన మిగుల ఫలము పొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున కానీ విష్ణాలయమునందు కానీ దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయమునందు దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి పొందుతారు. కార్తీక మాసమునందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, అవిసె నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ ఏదీ దొరకనప్పుడు ఆముదంతో కానీ దీపం వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందుకొక కథ కలదు, వినుము అని శత్రుజిత్ కథ చెప్పటం మొదలుపెట్టారు వశిష్ఠ మహర్షి. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచ్చటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకింత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషి పుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశం నిలుపుటకు పుత్ర సంతానం లేక కృంగి కృషించి ఈ తీర్థమున తపమాచరించుచున్నాను అని చెప్పెను. అంత మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనం చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసం 1 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మములతో నియమానుసారంగా ప్రథము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడుకాకుండా 1 దినములు అటుల చేసెను. తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కనెను. రాజు కుటుంబంలో మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సాహములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు సత్రజిత్తు అని నామకరణం చేయించి అమిత గారాభముతో పెంచుచుండెను. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తమ దేశమంతటను ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాకుమారుడు సత్రజిత్తు దినదిన ప్రమద్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కానీ యవ్వనం రాగానే దుష్టుల సహవాసం చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికింపుగా కలిగిన స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తమ కామవాంఛ తీర్చుకొనిచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విని విననట్లు ఉండిరి. శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యములను అడ్డు చెప్పువారులను నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. అటుల తిరుగుచుండగా ఒకానొక దినమున ఒక బ్రాహ్మణ పడుచుని చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగులు రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధుడికైనను సఖ్యము కాదు. అట్టి స్త్రీ కనపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ వలె నిశ్చేత్తుడై కామవికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేసెను. ఆమె కూడా అతడి సౌందర్యానికి ముగ్ధురాలై
కులము, శీలము, సిగ్గు విడిచి అతని చేయి పట్టుకుని తన సైన మందిరానికి తీసుకుని పోయి భోగములు అనుభవించెను. ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులగుటచే వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొని తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంతకాలం జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారి చంపవెలను అని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురును శివాలయమును కలుసుకొనవలెనని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కామకులు ఇద్దరును గుడిలో కలుసుకుని గాఢలింగన మొనరుచ్చుకొని సమయమున చీకటిగా ఉన్నది, దీపం ఉండినా బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడ ఉన్న ఆముదమును ప్రమిదలో ముంచి దీపం వెలిగించెను. తర్వాత వారిరువును మహా ఆనందంతో రతిక్రీడలు సలుపుటకు ఉద్రిక్తులగుచుండగా అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవటం వలన శివదూతలు ఆ ప్రేమికులు ఇరువురిని తీసుకొని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకుపోవుటకు అక్కడకు వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరు ఎలా వచ్చినారు? కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుట ఎలా విచిత్రముగానున్నదే అని ప్రశ్నించెను. అంత యమకంకరులు, ఓ బాపడా, వారు ఎంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములు అన్నీ నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకుని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నా ఇప్పటికీ మేము ముగ్గురం ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించినాము కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణుడికి దానమిచ్చెను. వెంటనే తనని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యముకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవటియే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసంలోని నక్షత్రమాలమందు దీపముంచిన వారు జన్యరాహిత్యమొందెదరు. చతుర్థ అధ్యాయము 4వ రోజు పారాయణము సమాప్తము. 4వ రోజు పాటించవలసిన నియమాలు. ఈరోజు నిషేధించవలసిన వస్తువులు వంకాయ, ఉసిరి. చేయవలసిన దానములు నూనె, పెసరపప్పు. పూజించాల్సిన దైవము విఘ్నేశ్వరుడు. జపించాల్సిన మంత్రము ఓం గం గణపతియే స్వాహ. ఈ మంత్రము జపించటం వల్ల కలిగే ఫలితము సద్బుద్ధి, కార్యసిద్ధి. ఓం నమః శివాయ. ఈ అధ్యాయం ఎలా ఉందో విని కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ తదుపరి అధ్యాయంతో కలుద్దాం. మీ నివేదిత ఆదిత్య.